ప్రియమైన డిఆర్ఎల్ టీవీ సెక్రటరీకి మా పిల్లలందరికీ నమస్కారం. మా యొక్క డిఆర్ఎల్ టీవీ న్యాసాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, ఎక్స్ ప్రెసిడెంట్ కింద కోర్టు బాలకృష్ణ, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్ కానీ, నా ఒక ఫ్రెండ్స్ కానీ, ఎందుకంటే చాలామంది కూడా అడుగుతూ ఉంటారు 164 స్టేట్మెంట్ అంటే ఏం సార్ అని చెప్పేసి. ఎందుకంటే 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసిందని చెప్పేసి మధ్యకాలంలో పేపర్లో కూడా వస్తుంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఎందుకంటే భారతదేశం 29 రాష్ట్రాలలో కూడా 164 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది 1900 చట్ట ప్రకారం, ఎందుకంటే రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్ అండ్ స్టేట్మెంట్స్ 164 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద రికార్డ్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇది ఎందుకంటే జడ్జి గారు నేరం ఒప్పందంలోనూ మరియు కథనంలోనూ రికార్డు చేయటం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే భారతదేశం అంతా కూడా ఎందుకంటే వాళ్ళు ముద్దాయి కానీ, అక్యూడ్ కానీ నేరాన్ని ఒప్పుకున్నట్లయితే ఈ సెక్షన్ ప్రకారము ఎందుకంటే మేజిస్ట్రేట్ కానీ, చీఫ్ మేజిస్ట్రేట్ కానీ, ఎందుకంటే రికార్డ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇది వాళ్ళు పోలీసు వాళ్ళు ఏదైతే ఇండియన్ పెనల్ కోడ్ కింద భారత శిక్షా స్మృతి కింద కేసు బుక్ చేసినప్పుడు ఈ సెక్షన్ కింద ఎందుకంటే 164 కింద మేజిస్ట్రేట్ దగ్గర ఒక పిటిషన్ పెట్టుకొని ఆ ముద్దాయిని కానీ, విట్నెస్లను కానీ అక్కడ ఒప్పందాలను చేసుకోవడానికి, కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు ఆ జడ్జి గారి ముందర పెట్టినట్లయితే జడ్జి గారు ఒక డేట్ ఇచ్చేసి పలానా డేట్ రమ్మని చెప్పినట్లయితే వాళ్ళు ఆ రోజు నాడు పోయి కోర్టులో ఉండి, ఎందుకంటే వాళ్ళు రికార్డు చేస్తారు జడ్జి గారు చేసినప్పుడు ఆ రికార్డు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఆ నేరం జరిగినటువంటి నేరంను ఎట్లా ఒప్పుకోవాలనేది కూడా వాళ్ళు చెప్తారనమాట. చెప్పినప్పుడు జడ్జి గారు ఏం చేస్తారంటే అది మొత్తం స్టేట్మెంటు రికార్డ్ చేస్తారనమాట. ఆ రికార్డ్ చేసినప్పుడు ఎందుకంటే వీడియో కూడా చేయొచ్చు, లేకుంటే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేసి అతని సంతకాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఆ సంతకం చేసినాక జడ్జి గారు కూడా సంతకం చేస్తారన్నమాట దాని మీద. ఇది చాలా భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాలలో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే 164 కింద పోలీసు వాళ్ళు ఎందుకంటే నేరం ఇంపార్టెంట్ కేసులు ఏమైనా ఉన్నట్లయితే ఈ 164 కింద రికార్డ్ చేసేసి దాన్ని ఎందుకంటే ఛార్జ్ షీట్కు ఇంక్లూడ్ చేస్తారనమాట. ఎందుకంటే 164 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎందుకంటే భారత శిక్షా స్మృతి కింద ఎందుకంటే సెక్షన్ ఎందుకంటే ఎవిడెన్స్ ప్రకారము ఎందుకంటే దాని ప్రకారం 137 కింద కూడా ఎవిడెన్స్ రికార్డ్ చేసినట్లయితే దీనికి ఇంక్లూడ్ చేసి అదేంటే కక్షదారుడు ఏదైతే ఉంటుందో అతని దాని మీద ఎవిడెన్స్ అతను మెయిన్ విట్నెస్ను రికార్డ్ చేసినట్లయితే కూడా కేసుకు సపోర్ట్గా ఉంటారన్నమాట. ఐ విట్నెస్ అంటారు దాన్ని. ఐ విట్నెస్ కానీ వాళ్ళని కానీ మిగతాలను కానీ ఎందుకంటే ఈ కేసుల్లో వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత ఎందుకంటే దాన్ని మొత్తం స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు తీసుకొని ఛార్జ్షీట్తోనే అలాంగ్ విత్ ఛార్జ్షీట్తోనే వేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇది ఏదైతే 164 అనేది భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాలలో కూడా పోలీసులు రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసినప్పుడు ఈ విట్నెస్ స్టేట్మెంట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. విట్నెస్ కానీ, ముద్దాయి కానీ వాళ్ళ యొక్క కేసును ఒప్పుకున్నట్లయితే జడ్జి గారు అంతా రికార్డ్ చేసిన తర్వాత దాని మీద సంతకం తీసుకొని ఎందుకంటే వాళ్ళు కోర్టు ఫైల్ కింద కోర్టు రికార్డు కింద ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఏదైతే మీరు 164 ఇచ్చినప్పుడు ఎందుకంటే చూసినట్లు చెప్పాలి, లేకుంటే ఎందుకంటే మీరు ఫ్యూచర్లో మళ్ళీ ఎందుకంటే మీ మీద కూడా ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చినట్లు జడ్జి గారు రికార్డ్ చేస్తారు కనుక మీరు కేసు రిజిస్టర్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మీరు 164 ఇచ్చినప్పుడు మళ్ళీ కేసు ట్రయల్ నడిచినప్పుడు మీరు కంపల్సరీ కోర్టుకు రావాల్సి వస్తుంది. కోర్టులో కూడా మళ్ళీ తర్వాత ఎవరైతే డిఫెన్స్ అడ్వకేట్ ఉంటారో మీరులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. ఈ 164 కింద ఎందుకంటే మీరు ఇచ్చినప్పుడు అది ఎందుకంటే కోర్టు రికార్డు కింద వస్తుంది కనుక పోలీసు వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ అయినాక మిగతా అన్ని కాపీలన్నీ కూడా మెమో ఆఫ్ ఎవిడెన్స్ కింద మీ ఎవిడెన్స్ పెట్టి మీ యొక్క అడ్రస్లు కూడా పెట్టిన తర్వాత ట్రయల్ జరుగుతున్నప్పుడు మీకు సమన్ ఇచ్చేసి కోర్టుకు రమ్మని కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు జడ్జి గారు మీకు సంబంధించినప్పుడు మీ కోర్టుకు వచ్చి మీ యొక్క ఎవిడెన్స్ను ఇచ్చేసినట్లయితే కోర్టుకి రికార్డు కింద ఎందుకంటే దానిలో మీరు తర్వాత డిఫెన్స్ అడ్వకేట్ ఏదైతే ముద్దాయి అడ్వకేట్ ఉంటాడో తర్వాత మేము క్రాస్దం చేసినప్పుడు కూడా మీరు ఆలోచించుకొని చెప్పవలసి వస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట. ఎందుకంటే 164 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద భారత శిక్షా స్మృతి కింద ఏవైతే కేసులు బుక్ చేస్తారో ఈ క్రిమినల్ ప్రొసీజర్ 164 కింద ఎందుకంటే రికార్డింగ్ ఆఫ్ ది కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒప్పందాలను
ఎందుకంటే చేయడానికి ఆస్కారం ఉంటుంది. పోలీసు వాళ్ళు కోర్టులో పిటిషన్ పెట్టుకొని వాళ్ళు పిలిపించేసి కోర్టులో ఎందుకంటే రికార్డ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుందన్నమాట. ఇది భారతదేశం అంతా కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మీరు అనుకోని ఆలోచించి కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు అది ఎందుకంటే కోర్టు రికార్డ్ కింద అవుతుంది కనుక మీరు జడ్జి గారు అడిగిన క్వశ్చన్లకు మీరు చెప్పవలసి వస్తుంది అనమాట. అక్కడ జరిగిన ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసు బుక్ చేసిండ్రో ఆ కేసు కింద ఏం జరిగింది అనేది కూడా మీరు ఇంట్లో చెప్పినట్లయితే జడ్జి గారు మీ ఎందుకంటే రికార్డ్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు 354 కానీ 354A-D కింద ఏదైతే రేప్ కేసు కింద కానీ 376 కింద కానీ ఏదైతే కేసులు నేరాలు జరిగినప్పుడు ఆ నేరాలు జరిగిన యొక్క కాంప్లైంట్ కానీ ఫిర్యాదుదారు కానీ ఎవరైనా కానీ వచ్చినప్పుడు ఆ ఫిర్యాదుదారుని కూడా కోర్టులో ఎందుకంటే రికార్డ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది అనుకోని చెప్పేసి 164 అనేది. ఎందుకంటే వాళ్ళని పిలిపించి కోర్టుకు పిలిపించేసి కూడా రికార్డ్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఆ రికార్డ్ చేసినాక ఏదైతే ఉంటారో విక్టిము ఆ విక్టిమ్ ఎవరైతే ఆ నేరం కింద ఎవరు చేసిందో వాళ్ళ పేరు కానీ ఐడెంటిఫికేషన్ కానీ అవన్నీ కూడా 164లో రికార్డ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇది రేప్ కేసు కింద కానీ మిగతాది మోడెస్టీ లేడీస్ కోసం ఇచ్చినట్లు కూడా ఉంటే కూడా పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళని ఎందుకంటే కోర్టులో వచ్చి రికార్డు కూడా చేపిస్తారు 164 కింద. ఎందుకంటే పక్కా ఎవిడెన్స్ ఉండడానికి, ఎందుకంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళు అస్సలు కానికుండా అక్యూజ్ సపోర్ట్ చేయకుండా ఉండడానికి కూడా ఎందుకంటే తీసుకొచ్చి కూడా విట్నెస్లను కానీ ఐ విట్నెస్ నుంచి ఏమైతే సాక్ష్యం సూచనట్లు ఉంటాయి కూడా వాళ్ళని కూడా ఎందుకంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిన దగ్గర ఎక్కడైతే ఉంటుందో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిన స్టోర్ కూడా ప్లేస్ కూడా అలా మొత్తం రికార్డ్ చేయించేసి మీ ద్వారా మళ్ళీ ఎవిడెన్స్ వచ్చినప్పుడు కూడా ఆ విక్టిమ్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో నేరం చేసినట్లు ఎందుకంటే ఎవరు రేపు చేసింది అనేది కూడా అందరూ చెప్తారన్నమాట. చెప్పినప్పుడు జడ్జి గారు ఏం చేస్తారంటే అవన్నీ రికార్డు కూడా చేసిన తర్వాత ఆమె సంతకం తీసుకుంటారన్నమాట. సంతకం తీసుకున్న తర్వాత కోర్టు ఫైల్ కింద వెళ్తారన్నమాట. ఆ రేప్ కేసు కింద ఏదైతే మెడికల్ టెస్ట్ కానీ మెడికల్ రిపోర్ట్లు కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే దాన్ని ఇంకా ఛార్జ్షీట్ వేస్తారన్నమాట. ఛార్జ్షీట్ వేసినప్పుడు మీరు 164 ఇచ్చిన విక్టిమ్స్ కానీ విట్నెస్ సాక్ష్యాలు కానీ మొత్తం వెలిపించేసి కేసు కింద ఎవిడెన్స్ చేస్తారన్నమాట. ఇవన్నీ చూసి పాలవుతారని చెప్పి ధన్యవాదాలు.